శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 40 గేట్ల ద్వారా 1,50,000 క్యూసెక్స్లో గోదావరికి వదులుతున్నారు. 2,50,000 క్యూసెక్స్ల వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో అత్యధికంగా భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్ క్యాచ్మెంట్ పరిధిలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో గేట్లను అయితే వదిలారు. దీనికి అంతటికి సంబంధించి ప్రాజెక్టు ఎసి శ్రీనివాసరావు గుప్తా ఉన్నారు. వారిని అడుగుతాం. సార్ చెప్పండి, ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 40 గేట్ల ద్వారా గోదావరికి పడుతున్నారు. మరింత వరద పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్న మహారాష్ట్ర వారి యొక్క సమాచారం ప్రకారంగా మనకు ఈ రాత్రి వరకు ఇంకొక 1 lakh క్యూసెక్స్ వరకు పెరగవచ్చని అంచనా. దానికి కూడా మనము అంతా ప్లాన్ చేసుకున్నాము. గేట్స్ కూడా ఆపరేషన్లో ఏ ప్రాబ్లం లేదు. ప్రాజెక్టు ఉన్న అవుట్ఫ్లో ప్రకారంగా ఎఫ్ఎఫ్సిలో వదులుతున్నాము, తర్వాత జెన్కో ద్వారా ఆపరేట్ చేస్తున్నాము, కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా ఆపరేట్ చేస్తున్నాము. కావున మనకు ప్రాజెక్టులో ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత కింది గోదావరి నది ప్రాంతాల్లో ఉన్నవారు మాత్రం ఎవరు గోదావరి నది వైపు వెళ్ళొద్దని వాళ్ళకు సూచనలు చేయడం జరిగింది. తర్వాత రెవెన్యూ వాళ్ళు, కలెక్టర్ వాళ్ళకు అందరికి ఇన్ఫామ్ చేయడం వల్ల వాళ్ళు టామ్ ద్వారా అన్ని ఊర్లలో ప్రచారం చేశారు. కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. అందుకనే అందరూ అలర్ట్గా ఉండాలని తెలియజేస్తున్నాం. చెప్పండి, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు అయితే మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టులని పూర్తి స్థాయిలో నిండాయి. అసలు ఏంది అక్కడ ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి? అంటే ఇప్పుడు మనకు మీద మేజర్ ప్రాజెక్టు గైక్వాడ్ కూడా దాదాపు 90% వాళ్ళు కూడా ఆపరేట్ చేస్తున్నారు. మనకు రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది ఆ గైక్వాడ్ది. మిగిలిన విష్ణుపురి, తర్వాత బాలేగాం, అన్ని ఏరియాల నుంచి మొత్తం వచ్చే 1.5 lakh వాళ్ళ ఏరియా నుంచి వస్తుంది. ఒక 50,000-60,000 మన తెలంగాణ ప్రాంతంలో క్యాచ్మెంట్లో వస్తుంది. అంటే మరింత భారీగా వరద నీరు వచ్చేస్తే సుమారు ఇప్పుడు 3 లక్షల వరకు క్యూసెక్స్లు వరద నీరు వచ్చి చేరితే కిందికి వదలడానికి ఎన్ని వేల క్యూసెక్స్లు వదిలే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు మనకు 3 లక్షలు వస్తే 3 లక్షలను వదలడానికే మేము అంచనా వేస్తాం. అంటే ప్రాజెక్టు ఇప్పుడు 75 టీఎంసీల వద్ద ఉంచుకున్నారు. ఎప్పుడు కూడా అదే మెయింటెనెన్స్ చేస్తారు. అంటే అలాగేందంటే మనకు కుషన్ పెట్టుకొని ఆడ ఇన్ఫ్లోస్ తగ్గుతున్నాయి అనిపించినప్పుడు మనం 5 TMC వరకు క్లోజ్ చేసేస్తాము. అన్ని గేట్స్ క్లోజ్ చేసేస్తే మనకు వచ్చే 4 days 5 daysలో ఆ 5 TMC కూడా నిండుకుండలాగా మారిపోయేటట్టు మేము అంతా ప్లాన్ చేస్తున్నాం. అంతా మా ఒక అధికారుల యొక్క పర్యవేక్షణలో అంతా మేమే కాకుండా మా యొక్క అంటే లేటెస్ట్ స్టేటస్ అంతా వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళ ఆదేశాల ప్రకారం మనం యాక్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు కేవలం గోదావరిలోకే కాకుండా ఇప్పుడు కాకతీయ కానీ లక్ష్మి కానీ ఈ వరద గేట్ల ద్వారా ఎన్ని క్యూసెక్లు అన్నీ అంటే ఇప్పుడు KMC ద్వారా 3,000 క్యూసెక్లు, ఎఫ్ఎఫ్సి ద్వారా 5,000 క్యూసెక్లు, జెన్కో ద్వారా ఒక 1,500 క్యూసెక్స్, తర్వాత లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్, అన్ని కెనాల్స్లో మనము ఫుల్ కెపాసిటీ వరకు వదిలేస్తున్నాం. మొత్తం ఇప్పుడు ఎంత క్యూసెక్స్లు వదులుతున్నారు? ఎంత వస్తుంది? టోటల్గా 1,60,000 క్యూసెక్ల వరకు మనము డిశ్చార్జ్ చేస్తున్నాం. 2,10,000 వరకు వస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపించే విధంగా ఉంది. చూసుకోవచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి 42 గేట్లు ఉంటాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 42 గేట్లకు గాను 40 గేట్ల ద్వారా గోదావరిలోకి 1,60,000 క్యూసెక్స్లు నీటిని వదులుతున్నామని చెప్పి ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే పూర్తిగా ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా 90% నిండుకుండలుగా మారినాయి. అక్కడి నుండి కూడా భారీగా వరద నీరు వస్తుంది కాబట్టి మరో 24 గంటల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 3 లక్షలకు పైగా క్యూసెక్స్ల నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే మేము ఎప్పటికప్పుడు ప్రాజెక్టు అధికారులు, మా పై అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ని టీఎంసీలు అవసరం అన్ని టీఎంసీలు ఉంచి కెపాసిటీని తగ్గకుండా పెంచకుండా దానికి సంబంధించి ఎప్పటికప్పుడు లెవెల్ మెయింటైన్ చేస్తూ గోదావరిలోకి నీటిని వదిలేందుకు సిద్ధమవుతున్నాం. ప్రస్తుతానికైతే 1,60,000 క్యూసెక్స్ల నీటిని వదులుతున్నాం. 2,50,000 పైగా క్యూసెక్స్ల ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో మరింత భారీగా ఇన్ఫ్లో పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో 40 గేట్ల ద్వారా 1,60,000 క్యూసెక్స్ల నీటిని గోదావరికి వదులుతున్నాము. మరింత భారీగా వర్షాలు పడి మహారాష్ట్ర నుండి అత్యధికంగా నీరు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రేపటి వరకు కూడా 3 లక్షల క్యూసెక్స్ల నీరు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరింత వరద గోదావరికి వదిలే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే మొత్తంగా ఏదైతే తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఉన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద సందర్శించి గేట్లను అయితే వదిలారు. దీనికి అంతకు చెప్పండి సార్, ముఖ్యంగా మీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు, ఏంది అసలు? ఒక వారం రోజుల క్రితం ఉన్నటువంటి పరిస్థితి, వర్షాలు లేవు, రేపు రబీకి ఇబ్బంది అవుతున్నటువంటి రైతులంతా కూడా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉండే. కానీ గత 3-4 రోజులుగా వర్షాలు పడి పైనుంచి ఇన్ఫ్లో పెరిగి ఇవాళ ఈ ప్రాజెక్టు యొక్క కెపాసిటీ అయితే 82.2 TMC ఉందో ఇవాళ ప్రొద్దున 70 TMCలకు వచ్చిండే, ఇప్పుడు 85 TMCకి వచ్చింది. ఆ రకంగా ఏదైతే ఇన్ఫ్లో ఉందో, ఇన్ఫ్లో దాదాపు 2 లక్షల పైన ఉండి అది హెచ్చు తగ్గుతూ ఉన్నది. దానికి తగ్గట్టుగా కిందికి 50,000 క్యూసెక్స్లు వదిలి మొదట ఇవాళ 1,00,000 క్యూసెక్ల వరకు వదులుతున్నటువంటి పరిస్థితి. అంటే దీనివల్ల
కింద దిగువ ఉన్నటువంటి గోదావరికి ఆవాల ఇవాళ ప్రమాదాన్ని నివారించడానికి ఒక అవకాశం ఉంటుంది. దాన్ని ఆలోచన పరంగానే ఇవాళ అధికారులు సమన్వయంతో కిందికి నీటిని వదులుతున్న పరిస్థితి ఉన్నది. అయితే ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టులు ఎక్కడైనా సరే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల వద్ద స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలను దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్లని ఆ ప్రాజెక్టుల వద్ద ఉండే పర్యవేక్షించాలి. దానికి అంతకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో మీరు ఈ ప్రాజెక్టుల వద్ద సందర్శించారు, ఏం చేశారు అసలు? అందులో బాగానే ఇవాళ పొద్దున వచ్చేసి దీనికి ఒక ఎంత ఇన్ఫ్లో ఉంది, ఎంత అవుట్ఫ్లో చేస్తే దీన్ని కాపాడవచ్చినటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడ ఉండి అధికారులతో సమీక్ష చేసి అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ కింద ఉన్నటువంటి దిగ ఉన్నటువంటి రైతాంగానికి కూడా ప్రజలకు గోదావరి ఇవాళ వైపులా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి ఏ రకంగా అయితే ఆదేశాలు జారీ చేశారో ఇవాళ ఈ ప్రాజెక్టు ఆనాడు 63లో మొదలుపెట్టింది. అంటే నెహ్రూ గారిని ఇవాళ తిడుతున్నటువంటి పార్టీలు ఉన్నాయి. కానీ నెహ్రూ గారే ఆ రోజు బక్రానంగల్ కావచ్చు దేశవ్యాప్తంగా ఇక్కడ శ్రీరామ్ సాగరు, నాగర్ సాగరు, శ్రీశైలము ఇవన్నీ కూడా భవిష్యత్తును ఆలోచన చేసి భవిష్యత్తులో నీటి సౌకర్యం సాగు కోసం అందించడం కోసం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇవాళ అదే ప్రాజెక్టుల ద్వారా ఇవాళ లక్షలాది ఎకరాలకు నీరు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలిస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతమో దిగువ ప్రాంతమో ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతము దిగువ ప్రాంతం భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇప్పటికీ అప్రమత్తం చేస్తారు. ఎలా ఉంది సార్ జిల్లా వ్యాప్తంగా? సో మనకి ముఖ్యంగా మహారాష్ట్ర ఏరియాస్లో కూడా బాగా వర్షాలు ఉన్నాయి కాబట్టి మనకి అరౌండ్ 2 lakhs పైగా ఇన్ఫ్లో వస్తుంది. సో ఆల్రెడీ మనకి వాటర్ కూడా 73 TMC వరకు వచ్చింది కాబట్టి గ్రాడ్యువల్గా మనం వాటర్ రిలీజ్ చేస్తున్నాము. సో కిందన ఉన్న జగిత్యాల జిల్లా వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో ఉన్న ఈ మోర్తాడ్, మెండోరా, కమ్మర్పల్లి అండ్ ఎర్రగట్ల మండల్స్ ప్రజలకు కూడా ఆ విలేజెస్కి కూడా మనము అలర్ట్ చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ముఖ్యంగా మనకి ఫ్లో పెరుగుతుంది కాబట్టి ఎవరు ఈ స్విమ్మింగ్, ఫిషింగ్ అలాంటి యాక్టివిటీస్ టేకప్ చేయొద్దు. సో మనకి ఇది అనేది ఇంకా రైన్స్ అనేది ఫోర్కాస్ట్ ఈరోజు కూడా ఉంది కాబట్టి మన డిస్ట్రిక్ట్లోన ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ రోడ్స్ ఏవైతే ఓవర్ఫ్లోయింగ్ ఉన్నాయో రోడ్స్ కానీ అదేవిధంగా ట్యాంక్స్ కూడా చాలా వరకు మనకి సర్ప్లస్ ట్యాంక్స్ ఉన్నాయి కాబట్టి సో కొంత కేర్ఫుల్గా ఉండాలి. అక్కడ మనకి అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసిన పంటలు కానీ అదేవిధంగా ఇండ్లు కానీ ఏమైనా కూలిపోయిన పరిస్థితి? అంటే క్రాప్ డ్యామేజెస్ అయితే ఇంతవరకు జరగలేదండి. మనకి హౌసెస్, కచ్చా హౌసెస్ 32 houses వరకు పార్షియల్గా డ్యామేజ్ జరిగింది. మరోవైపు జిల్లాకు సంబంధించిన ఎప్పటికప్పుడు వరదలను పరిశీలిస్తున్నారు జిల్లా పోలీసు అధికారులు. సార్ చెప్పండి, ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా వరదలు బాగా వస్తున్న నేపథ్యంలో మీరు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎలా ఉంది సార్ జిల్లా వ్యాప్తంగా? మనకి అన్ని మండలాల్లో మేము ఫోర్స్ అనేది డిప్లాయ్ చేయడం జరిగింది. డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి మనకి, ఆల్ ఎక్విప్మెంట్స్తో పాటు డివిజన్ హెడ్ క్వార్టర్స్లో మేము వాళ్ళని డిప్లాయ్ చేయడం జరిగింది. ఇందుకు ముందు ఇన్సిడెంట్ జరిగినటువంటి అన్ని ప్రాంతాలని గుర్తించి అక్కడ కూడా మేము ముంజాగ్రత్తగా ఫోర్స్ని డిప్లాయ్ చేసినాం. ప్రజలందరూ కోరుతున్నది ఏంటంటే ఈ చేపలు పట్టుకోవడానికైనా స్విమ్మింగ్కైనా ఈ పశువుల కాపులకి ఈ టైంలో బయటకు ఎవరు వెళ్ళకండి, ఇంకొక 2 నుంచి 3 రోజుల వరకు ఎవరు బయటకు వెళ్ళకండి అనేది కోరుతున్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా ప్రజలు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. దీనికి అంతరికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పంటలకైతే ఏం నష్టం లేదు. చెరువులు, కుంటలని భారీగా నిండిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రాంతంలోకి వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే మేము ప్రజలకు సూచనలు చేస్తాం. దానివల్ల జిల్లాలో ఉన్న ఏదైతే ఇప్పటికే 32 ఇండ్ల వరకు కూడా పాక్షికంగా దెబ్బతిని అందులో 2-3 ప్రాంతాలను కూడా సందర్శించామని జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా రాజంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 40 గేట్ల ద్వారా 1,50,000 క్యూసెక్స్లు గోదావరికి వదులుతున్నారు. 2,50,000 క్యూసెక్స్ల వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో అత్యధికంగా భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్ క్యాచ్మెంట్ పరిధిలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో గేట్లను అయితే వదిలారు. దీనికి అంతటికి సంబంధించి ప్రాజెక్టు ఎస్సీ శ్రీనివాసరావు గుప్తా ఉన్నారు, వారిని అడుగుతాం. సార్ చెప్పండి, ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 40 గేట్ల ద్వారా గోదావరికి పడుతున్నారు. మరింత వరద పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్న మహారాష్ట్ర వారి యొక్క సమాచారం ప్రకారంగా మనకు ఈ రాత్రి వరకు ఇంకొక 1 lakh క్యూసెక్స్ వరకు పెరగవచ్చని అంచనా. దానికి కూడా మనము అంతా ప్లాన్ చేసుకున్నాము. గేట్స్ కూడా ఆపరేషన్లో ఏ ప్రాబ్లం లేదు. ప్రాజెక్టు ఉన్న అవుట్ఫ్లో ప్రకారంగా FFCలో వదులుతున్నాము, తర్వాత జెన్కో ద్వారా ఆపరేట్ చేస్తున్నాము, కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా ఆపరేట్ చేస్తున్నాము. కావున మనకు ప్రాజెక్టులో ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత కింది గోదావరి నది ప్రాంతాల్లో ఉన్నవారు మాత్రం ఎవరు గోదావరి నది వైపు వెళ్ళొద్దని వాళ్ళకు
సూచనలు చేయడం జరిగింది. తర్వాత రెవెన్యూ వాళ్ళు, కలెక్టర్ వాళ్ళకు అందరికి ఇన్ఫామ్ చేయడం వల్ల వాళ్ళు టామ్ ద్వారా అన్ని ఊర్లలో ప్రచారం చేశారు. కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. అందుకనే అందరూ అలర్ట్గా ఉండాలని తెలియజేస్తున్నాం. చెప్పండి, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు అయితే మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండాయి. అసలు ఏంది అక్కడ ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి? అంటే ఇప్పుడు మనకు మీద మేజర్ ప్రాజెక్టు గైక్వాడ్ కూడా దాదాపు 90% వాళ్ళు కూడా ఆపరేట్ చేస్తున్నారు. మనకు రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది ఆ గైక్వాడ్ది. మిగిలిన విష్ణుపురి, తర్వాత బాలేగాం, అన్ని ఏరియాల నుంచి మొత్తం వచ్చే 1.5 lakh వాళ్ళ ఏరియా నుంచి వస్తుంది. ఒక 50,000-60,000 మన తెలంగాణ ప్రాంతంలో క్యాచ్మెంట్లో వస్తుంది. అంటే మరింత భారీగా వరద నీరు వచ్చేది సుమారు ఇప్పుడు 3 లక్షల వరకు క్యూసెక్స్లు వరద నీరు వచ్చి చేరితే కిందికి వదలడానికి ఎన్ని వేల క్యూసెక్స్లు వదిలే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు మనకు 3 లక్షలు వస్తే 3 లక్షలను వదలడానికే మేము అంచనా వేస్తాం. అంటే ప్రాజెక్టు ఇప్పుడు 75 టీఎంసీల వద్ద ఉంచుకున్నారు, ఎప్పుడు కూడా అదే మెయింటెనెన్స్ చేస్తారు. అంటే అలాగేందంటే మనకు కుషన్ పెట్టుకొని ఆడ ఇన్ఫ్లోస్ తగ్గుతున్నాయి అనిపించినప్పుడు మనం ఆ 5 TMC వరకు క్లోజ్ చేసేస్తాము. అన్ని గేట్స్ క్లోజ్ చేసేస్తే మనకు వచ్చే 4 days 5 daysలో ఆ 5 TMC కూడా నిండుకుండలాగా మారిపోయేటట్టు మేము అంతా ప్లాన్ చేస్తున్నాం. అంతా మా ఒక అధికారుల యొక్క పర్యవేక్షణలో అంతా మేమే కాకుండా మా యొక్క అంటే లేటెస్ట్ స్టేటస్ అంతా వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళ ఆదేశాల ప్రకారం మనం యాక్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు కేవలం గోదావరిలోకే కాకుండా ఇప్పుడు కాకతీయ కానీ లక్ష్మి కానీ ఈ వరద గేట్ల ద్వారా ఎన్ని క్యూసెక్లు అన్నీ అంటే ఇప్పుడు KMC ద్వారా 3,000 క్యూసెక్లు, FFC ద్వారా 5,000 క్యూసెక్లు, జెన్కో ద్వారా ఒక 1,500 క్యూసెక్స్, తర్వాత లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్, అన్ని కెనాల్స్లో మనము ఫుల్ కెపాసిటీ వరకు వదిలేస్తున్నాం. మొత్తం ఇప్పుడు ఎంత క్యూసెక్స్లు వదులుతున్నారు, ఎంత వస్తుంది? టోటల్గా 1,60,000 క్యూసెక్ల వరకు మనము డిశ్చార్జ్ చేస్తున్నాం. 2,10,000 వరకు వస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలను తలపించే విధంగా ఉంది. చూసుకోవచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి 42 గేట్లు ఉంటాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 42 గేట్లకు గాను 40 గేట్ల ద్వారా గోదావరిలోకి 1,60,000 క్యూసెక్స్లు నీటిని వదులుతున్నామని చెప్పి ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే పూర్తిగా ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా 90% నిండుకుండలుగా మారినాయి. అక్కడి నుండి కూడా భారీగా వరద నీరు వస్తుంది కాబట్టి మరో 24 గంటల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 3 లక్షలకు పైగా క్యూసెక్స్ల నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే మేము ఎప్పటికప్పుడు ప్రాజెక్టు అధికారులు, మా పై అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ని టీఎంసీలు అవసరం అన్ని టీఎంసీలు ఉంచి కెపాసిటీని తగ్గకుండా పెంచకుండా దానికి సంబంధించి ఎప్పటికప్పుడు లెవెల్ మెయింటైన్ చేస్తూ గోదావరిలోకి నీటిని వదిలేందుకు సిద్ధమవుతున్నాం. ప్రస్తుతానికైతే 1,60,000 క్యూసెక్స్ల నీటిని వదులుతున్నాం. 2,50,000 పైగా క్యూసెక్స్ల ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో మరింత భారీగా ఇన్ఫ్లో పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో 40 గేట్ల ద్వారా 1,60,000 క్యూసెక్స్ల నీటిని గోదావరిలోకి వదులుతున్నాము. మరింత భారీగా వర్షాలు పడి మహారాష్ట్ర నుండి అత్యధికంగా నీరు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రేపటి వరకు కూడా 3 లక్షల క్యూసెక్స్ల నీరు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరింత వరద గోదావరిలోకి వదిలే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే మొత్తంగా ఏదైతే తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఉన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద సందర్శించి గేట్లను అయితే వదిలారు. దీనికి అంతకు సంబంధించి చెప్పండి సార్, ముఖ్యంగా మీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు, ఏంది అసలు? ఒక వారం రోజుల క్రితం ఉన్నటువంటి పరిస్థితి, వర్షాలు లేవు, రేపు రబీకి ఇబ్బంది అవుతున్నటువంటి రైతులంతా కూడా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉండే. కానీ గత 3-4 రోజులుగా వర్షాలు పడి పైనుంచి ఇన్ఫ్లో పెరిగి ఇవాళ ఈ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ అయితే 82.2 TMC ఉందో ఇవాళ ప్రొద్దున 70 TMCలకు వచ్చిండే, ఇప్పుడు 85 TMCకి వచ్చింది. ఆ రకంగా ఏదైతే ఇన్ఫ్లో ఉందో, ఇన్ఫ్లో దాదాపు 2 లక్షల పైన ఉండి అది హెచ్చు తగ్గుతూ ఉన్నది. దానికి తగ్గట్టుగా కిందికి 50,000 క్యూసెక్స్లు వదిలి మొదట ఇవాళ 1,00,000 క్యూసెక్ల వరకు వదులుతున్నటువంటి పరిస్థితి. అంటే దీనివల్ల కింద దిగువ ఉన్నటువంటి గోదావరికి ఆవాల ఇవాళ ప్రమాదాన్ని నివారించడానికి ఒక అవకాశం ఉంటుంది. దాన్ని ఆలోచన పరంగానే ఇవాళ అధికారులు సమన్వయంతో కిందికి నీటిని వదులుతున్న పరిస్థితి ఉన్నది. అయితే ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టులు ఎక్కడైనా సరే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల వద్ద స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలను, దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్లని ఆ ప్రాజెక్టుల వద్ద ఉండే పర్యవేక్షించాలి. దానికి అంతకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో మీరు ఈ ప్రాజెక్టు వద్ద సందర్శించారు, ఏం చేశారు అసలు? అందులో బాగానే ఇవాళ పొద్దున వచ్చేసి దీనికి ఒక ఎంత ఇన్ఫ్లో ఉంది, ఎంత అవుట్ఫ్లో చేస్తే దీన్ని కాపాడవచ్చినటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడ ఉండి అధికారులతో సమీక్ష చేసి అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ కింద ఉన్నటువంటి దిగ ఉన్నటువంటి రైతాంగానికి కూడా ప్రజలకు గోదావరి ఇవాళ వైపులా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి ఏ రకంగా అయితే ఆదేశాలు జారీ చేశారో ఇవాళ ఈ ప్రాజెక్టు ఆనాడు 63లో మొదలుపెట్టింది. అంటే
నెహ్రూ గారిని వాళ్ళు తిడుతున్నటువంటి పార్టీలు ఉన్నాయి. కానీ నెహ్రూ గారే ఆ రోజు బక్రానంగల్ కావచ్చు దేశవ్యాప్తంగా ఇక్కడ శ్రీరామ్ సాగరు, నాగర్ సాగరు, శ్రీశైలము ఇవన్నీ కూడా భవిష్యత్తును ఆలోచన చేసి భవిష్యత్తులో నీటి సౌకర్యం సాగు కోసం అందించడం కోసం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇవాళ అదే ప్రాజెక్టుల ద్వారా ఇవాళ లక్షలాది ఎకరాలకు నీరు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలిస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతము అదే దిగువ ప్రాంతం ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతము దిగువ ప్రాంతం భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇప్పటికీ అప్రమత్తం చేస్తారు. ఎలా ఉంది సార్ జిల్లాల వ్యాప్తంగా? సో మనకి ముఖ్యంగా మహారాష్ట్ర ఏరియాస్లో కూడా బాగా వర్షాలు ఉన్నాయి కాబట్టి మనకి అరౌండ్ 2 lakhs పైగా ఇన్ఫ్లో వస్తుంది. సో ఆల్రెడీ మనకి వాటర్ కూడా 73 TMC వరకు వచ్చింది కాబట్టి గ్రాడ్యువల్గా మనం వాటర్ రిలీజ్ చేస్తున్నాము. సో కిందన ఉన్న జగిత్యాల జిల్లా వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో ఉన్న ఈ మోర్తాడ్, మెండోరా, కమ్మర్పల్లి అండ్ ఎర్రగట్ల మండల్స్ ప్రజలకు కూడా ఆ విలేజెస్కి కూడా మనము అలర్ట్ చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ముఖ్యంగా మనకి ఫ్లో పెరుగుతుంది కాబట్టి ఎవరు ఈ స్విమ్మింగ్, ఫిషింగ్ అలాంటి యాక్టివిటీస్ టేకప్ చేయొద్దు. సో మనకి ఇది అనేది ఇంకా రైన్స్ అనేది ఫోర్కాస్ట్ ఈరోజు కూడా ఉంది కాబట్టి మన డిస్ట్రిక్ట్లోన ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ రోడ్స్ ఏవైతే ఓవర్ఫ్లోయింగ్ ఉన్నాయో రోడ్స్ కానీ అదేవిధంగా ట్యాంక్స్ కూడా చాలా వరకు మనకి సర్ప్లస్ ట్యాంక్స్ ఉన్నాయి కాబట్టి సో కొంత కేర్ఫుల్గా ఉండాలి. అక్కడ మనకి అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో పంటలు కానీ అదేవిధంగా ఇండ్లు కానీ ఏమైనా కూలిపోయిన పరిస్థితి? అంటే క్రాప్ డ్యామేజెస్ అయితే ఇంతవరకు జరగలేదండి. మనకి హౌసెస్, కచ్చా హౌసెస్ 32 houses వరకు పార్షియల్గా డ్యామేజ్ జరిగింది. మరోవైపు జిల్లాకు సంబంధించిన ఎప్పటికప్పుడు వరదలను పరిశీలిస్తున్నారు జిల్లా పోలీసు అధికారులు. సార్ చెప్పండి, ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా వరదలు బాగా వస్తున్న నేపథ్యంలో మీరు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎలా ఉంది సార్ జిల్లా వ్యాప్తంగా? మనకి అన్ని మండలాల్లో మేము ఫోర్స్ అనేది డిప్లాయ్ చేయడం జరిగింది. డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి మనకి, ఆల్ ఎక్విప్మెంట్స్తో పాటు డివిజన్ హెడ్ క్వార్టర్స్లో మేము వాళ్ళని డిప్లాయ్ చేయడం జరిగింది. ఇందుకు ముందు ఇన్సిడెంట్ జరిగినటువంటి అన్ని ప్రాంతాలని గుర్తించి అక్కడ కూడా మేము ముంజాగ్రత్తగా ఫోర్స్ని డిప్లాయ్ చేసినాం. ప్రజలందరూ కోరుతున్నది ఏంటంటే ఈ చేపలు పట్టుకోవడానికైనా స్విమ్మింగ్కైనా ఈ పశువుల కాపులకి ఈ టైంలో బయటకు ఎవరు వెళ్ళకండి, ఇంకొక 2 నుంచి 3 రోజుల వరకు ఎవరు బయటకు వెళ్ళకండి అనేది కోరుతున్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా ప్రజలు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. దీనికి అంతటికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పంటలకైతే ఏం నష్టం లేదు. చెరువులు, కుంటలని భారీగా నిండిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రాంతంలోకి వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే మేము ప్రజలకు సూచనలు చేస్తాం. దానివల్ల జిల్లాలో ఉన్న ఏదైతే ఇప్పటికే 32 ఇండ్ల వరకు కూడా పాక్షికంగా దెబ్బతిని అందులో 2-3 ప్రాంతాలను కూడా సందర్శించామని జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా రాజంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 40 గేట్ల ద్వారా 1,50,000 క్యూసెక్స్లు గోదావరికి వదులుతున్నారు. 2,50,000 క్యూసెక్స్ల వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో అత్యధికంగా భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్ క్యాచ్మెంట్ పరిధిలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో గేట్లను అయితే వదిలారు. దీనికి అంతటికి సంబంధించి ప్రాజెక్టు ఎస్సీ శ్రీనివాసరావు గుప్తా ఉన్నారు, వారిని అడుగుతారు. సార్ చెప్పండి, ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 40 గేట్ల ద్వారా గోదావరికి పడుతున్నారు. మరింత వరద పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్న మహారాష్ట్ర వారి యొక్క సమాచారం ప్రకారంగా మనకు ఈ రాత్రి వరకు ఇంకొక 1 lakh క్యూసెక్స్ వరకు పెరగవచ్చని అంచనా. దానికి కూడా మనము అంతా ప్లాన్ చేసుకున్నాము. గేట్స్ కూడా ఆపరేషన్లో ఏ ప్రాబ్లం లేదు. ప్రాజెక్టు ఉన్న అవుట్ఫ్లో ప్రకారంగా FFCలో వదులుతున్నాము, తర్వాత జెన్కో ద్వారా ఆపరేట్ చేస్తున్నాము, కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా ఆపరేట్ చేస్తున్నాము. కావున మనకు ప్రాజెక్టులో ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత కింది గోదావరి నది ప్రాంతాల్లో ఉన్నవారు మాత్రం ఎవరు గోదావరి నది వైపు వెళ్ళొద్దని వాళ్ళకు సూచనలు చేయడం జరిగింది. తర్వాత రెవెన్యూ వాళ్ళు, కలెక్టర్ వాళ్ళకు అందరికి ఇన్ఫామ్ చేయడం వల్ల వాళ్ళు టామ్ ద్వారా అన్ని ఊర్లలో